హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆలయంలో ఒకరోజు ప్రసాదంగా ఇవ్వడానికి సేవకులు లడ్డూ తయారు చేస్తున్నారు. అది ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. లడ్డూకి చీమలు పెట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు. చీమలను చంపకుండా ఎలా అని ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని గురువుగారిని సలహా అడిగారు. అప్పుడు ఆయన, చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి, వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి, ఇక ఇటు రావు అని సూచించారు. గురువుగారు చెప్పినట్లే చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు. ఆ పొడిని చూడటంతో వాటిని నోటు కరుచుకుని చీమలు కాసేపటికల్లా అక్కడి నుండి వెళ్ళిపోవడం మొదలెట్టాయి. సమస్య కులిక్కి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన గురువుగారు ఇలా అన్నారు, మనుషులు కూడా ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దాంతో సరిపెట్టుకుంటూ ఉంటారు తప్ప ముందునున్న లక్ష్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు అని చెప్పారు గురువుగారు. ఈ కథలో నాకు అర్థమైన పాఠం ఏంటంటే, తమకు కావాల్సింది చక్కెర కాదు, లడ్డూ కదా అని ఒక్క చీమ కూడా ముందుకు రాలేదు. మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకునే సాధన మొదలు పెడతాం. ఎప్పుడైతే సాధన మొదలు పెట్టామో అప్పుడే భ్రాంతి కూడా ప్రవేశిస్తుంది. రకరకాల ఆకర్షణలు చక్కెర రూపంలో కనిపిస్తాయి. రవ్వంత సంతోషం చాలనుకుని పరిపూర్ణత కోసం చేసే వారి సాధన, లక్ష్యం అన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ముక్తిని చేరుకునే లక్ష్యం వైపే మనం ప్రయాణించేలా మన సాధన ఉండాలి. భ్రాంతి మనల్ని దారి మళ్లించే ప్రయత్నంలో చక్కెర పొడి లాంటి ఆకర్షణలు కల్పిస్తాయి. అప్పుడు మనం అసలు మార్గం వదిలిపోతూ ఉంటుంది. అంటే మన లక్ష్యం పక్కకు పోతుంది. ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే లక్ష్యం చేరే వరకు మనం దీక్షగా ప్రయాణం సాగించాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.